ఈఆర్సీ సభ్యులుగా కంచర్ల రఘు శ్రీనివాసరావు అట. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. గతంలో ఈఆర్సీకి రఘు రాకుండా సర్క్యులర్ ఇచ్చిర్రు. ఇప్పుడు ఆయన కాళేశ్వరం అవినీతి బయటపెట్టే దాంట్లో ఆయన కీలక భాగస్వామి. ఇక కేసీఆర్ ఈ భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్గఢ్ ఒప్పందము, ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందము, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభము, ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి ఎట్లా నష్టం జరగబోతున్నది, పుస్తకాల రూపంలో ఆయన విషయాలన్నీ బయటకు తీసుకొచ్చి ఒక రకంగా కేసీఆర్ గుండెల్లో నిద్రపోయిండు. ఆయన ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడకపోయినా తెర వెనక ఆయన చేసిన వర్క్ చాలా గొప్ప వర్క్ అనే చెప్పాలి. సో ఆయన మీద కేసీఆర్ కక్ష కట్టి ఆయనకు ప్రమోషన్ రావాల్సి ఎక్కడో ఉండాల్సిన ఆయన్ని ఒక 2 పదవుల కిందకి నెట్టేసి ఒక అప్రధాన్య పోస్టులోకి పంపించేసిండు. ఏకంగా గతంలో అసలు ఈఆర్సీకి ఆయన రాకుండా సర్క్యులరే జారీ చేశాడు. ఆయన ఎప్పుడు కూడా ఈ ఈఆర్సీకి సంబంధించిన వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినప్పుడు అక్కడికి వెళ్ళి చాలా గట్టిగా వాదించేవాడు. కరెంటు బిల్లుల పెంపు అంశం కావచ్చు, ఛత్తీస్గఢ్ ఒప్పందం అప్పుడు కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరించిండు. సో ఇప్పుడు ఏకంగా ఆయన్ని ఈఆర్సీకి గతంలో కేసీఆర్ రాకుండా సర్క్యులర్ ఇస్తే ఇప్పుడు ఈఆర్సీ సభ్యునిగా ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ టెక్నికల్ సభ్యునిగా కంచర్ల రఘు, ఫైనాన్స్ సభ్యునిగా చెరుకూరి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇంధన శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. 5 ఏళ్ళు లేదా 65 ఏళ్ళు వయస్సు నిండే వరకు వీరు పదవిలో కొనసాగుతారు. 5 ఏళ్ళని ఉంటారు, లేకపోతే 65 ఇయర్స్ కంప్లీట్ అయితే అప్పటిదాకా ఉంటారు. ఈఆర్సీ చైర్మన్గా జస్టిస్ దేవరాజ్ నాగార్జున్ గత ఏడాది అక్టోబర్లో బాధ్యతలు స్వీకరించగా తాజాగా 2 సభ్యులను నియమించడంతో ఈఆర్సీలో ఖాళీలు భర్తీ అయినట్లయింది. ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీసెస్ అధికారి అయిన శ్రీనివాసరావు 2016 జూలై 26వ తేదీ నుంచి ట్రాన్స్కో జేఎండీగా కొనసాగుతున్నారు. అంతకుముందు ఆయన సదరన్ డిస్కమ్ ఫైనాన్స్ డైరెక్టర్గా పనిచేశారు. విద్యుత్ రంగంలో ఆయనకు దాదాపు 15 ఏళ్ల అనుభవం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో రఘుది కీలక పాత్ర. ప్రస్తుతం ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న కంచర్ల రఘుకు విద్యుత్ రంగ నిపుణుడిగా గుర్తింపు ఉన్నది. 2017-2022 మధ్య ట్రాన్స్కో చీఫ్ ఇంజనీర్గా ఆయన పనిచేశారు. ఏపీ స్థానికత అంశానికి తోడు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ వివిధ కారణాలతో రఘుకు డబుల్ డిమోషన్ ఇవ్వడంతో ప్రస్తుతం ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొజిషన్కు వచ్చారు. విద్యుత్ శాఖలో సబ్స్టేషన్లు, లైన్ల నిర్మాణం, నిర్వహణ, మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ రంగ విధానాలు, ఈఆర్సీ రెగ్యులేషన్స్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ఉద్యోగులకు శిక్షణ వంటి అంశాల్లో రఘుకు ఎక్స్పర్ట్గా పేరున్నది. విద్యుత్ రంగం పైన ఆయన పుస్తకాలు కూడా రాశారు. విద్యుత్ జేఏసీ నేతగా రాష్ట్ర ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేశారు. తెలంగాణ వచ్చాక ఛత్తీస్గఢ్తో బీఆర్ఎస్ సర్కార్ చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రఘు తీవ్రంగా తప్పుపట్టారు. ఒప్పందంలో ఉన్న లోపాల వల్ల కలిగిన నష్టాలను బయటపెట్టారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు, కొనుగోలు ఒప్పందాలు, కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణం వంటి అంశాలపైన ఈఆర్సీ నిర్వహించే బహిరంగ విచారణల్లో రఘు పాల్గొంటూ ప్రజలకు భారంగా మారే ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను వ్యతిరేకించారు. దీంతో రఘును అడ్డుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఒత్తిడితో ఈఆర్సీ అప్పట్లో ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎందుకంటే ఆ ఈఆర్సీ దానికి ఆయన ఎవరు కేసీఆర్ అల్లుడే ఉండేటోడు, ఆయన ఎవరో వరుసకు అల్లుడేటాన్ని ఆయన అక్కడ ఈఆర్సీ చైర్మన్గా పెట్టిండు. విద్యుత్ సంస్థల యాజమాన్యాల అనుమతితోనే విద్యుత్ ఉద్యోగులు ఈఆర్సీ బహిరంగ విచారణకు హాజరు కావాలని కండిషన్ పెట్టింది. దీంతో నాటి నుంచి ఈఆర్సీకి వెళ్లకుండా రఘును అడ్డుకోగలిగారు. ఇప్పుడు అదే ఈఆర్సీ టెక్నికల్ సభ్యుడిగా రఘు నియమితులయ్యారు. ఇటు దటు అటు దిట్టు అవుతుంది అంటారు కదా, అట్లా ఆయన రాసిన పుస్తకాలు మన దగ్గర కూడా ఉన్నాయి. తెలంగాణ విద్యుత్ రంగంలో ఏం జరుగుతుంది, 2 ఏళ్ల పరిణామాలపైన విశ్లేషణ అని ఆయన ఒక పుస్తకం రాశారు. ఇందులో ఈ ఛత్తీస్గఢ్ ఒప్పందము ఏం జరిగింది ఏంది అన్నది కూడా ఇందులో చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. కాళేశ్వరం మీద పుస్తకం రాసిరు వాళ్ళు. అసలు యాక్చువల్గా ఇట్లాంటి వాళ్ళు ఈ పోస్టులకు కాదు కానీ ప్రభుత్వానికి సలహాదారులుగా ఇట్లాంటి వాళ్ళని నియమించాలి. ఇప్పుడు ఆయన ఓన్లీ విద్యుత్ రంగంలోనే కాదు, చాలా అంశాల మీద ఆయనకి చాలా గట్టి పట్టున్నది.